సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగిన నాళ్ళు అనేక రకాలైనటువంటి దోపిడీ, మన నీళ్ల దోపిడీ, మన నిధుల దోపిడీ, మన నియామకాల దోపిడీ, మన భూముల దోపిడీ, అన్ని రకాలైనటువంటి దోపిడీ సాగుతున్నటువంటి క్రమంలో నీళ్లే అన్ని సమస్యలకు పరిష్కారం. ఆనాడు ఉన్నటువంటి మన సమైక్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వలసవాదులు, ఆ రోజున్నటువంటి పాలక వ్యవస్థ ఈ ప్రాంతానికి దక్కాల్సినటువంటి నీళ్లను కొల్లగొట్టుకుపోయి ఏ రకంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మన మీద పెత్తనం చెలాయించింలో ఆ వాస్తవాలన్నీ అర్థం చేసుకున్నటువంటి నాయకుడు కాబట్టే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం సాగుతున్నటువంటి క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మొట్టమొదటిగా నీళ్ల సమస్య పరిష్కారం చేయాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మనందరికీ తెలుసు, ప్రపంచ చరిత్రలో నీటిని ఒడిసిపట్టి ఆ రోజు ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల అవసరాలకు పాటు రాబోయే తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని పాలన చేసినటువంటి కాకతీయులు. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణకు దాపురించినటువంటి శని. గతం పునరావృతమవుతా ఉన్నది. 1956 నుండి 2014 వరకు తెలంగాణ అనేక సమస్యల కాసారంగా తయారైంది. 2014లో తెలంగాణను సాధించిన తర్వాత మన నాయకుడైనటువంటి కేసీఆర్ తెలంగాణ సాధించబడే వరకు తెలంగాణ అంటే కరెంటు ఉండని తెలంగాణను చూసినాం, తెలంగాణ అంటే సాగునీరుండని తెలంగాణ చూసినాం, తెలంగాణ అంటే తాగునీరుండనటువంటి తెలంగాణను చూసినాం, తెలంగాణ అంటే రోడ్లు ఉండనటువంటి తెలంగాణను చూసినాం, తెలంగాణ అంటే బడ్జెట్ కేటాయింపులు లేనటువంటి తెలంగాణను చూసినాం. కానీ తన 10 సంవత్సరాల పాలనా కాలంలో 50-60 సంవత్సరాలు శాశ్వతంగా ఏ సమస్యలైతే మనల్ని దినదినం దిగజార్చనియో మన పరిస్థితిని, ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించినటువంటి దార్శనికుడైనటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ తెలంగాణ సాగు రంగంలో అపురూపమైనటువంటి అభివృద్ధి సాధించింది. కాబట్టి తెలంగాణతో పాటు యావత్ దేశం, యావత్ ప్రపంచం కేసీఆర్ గారు సృష్టించినటువంటి ఆ ముద్రలు ఎవరు కూడా చెడిపోయని విధంగా తయారైనాయి. కాబట్టి 3 రకాలైనటువంటి కుట్రలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన 3 కుట్రలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఇక్కడ తెలంగాణ కాళేశ్వరం కానీ ఇక్కడ సాగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజల దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలుగా కొనసాగుతూ ఉంటే వాటిని వక్రీకరించి తెలంగాణ సమాజంలో బయట కొన్ని అపోహలను సృష్టించేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది. వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాలన చేతగాక 16-17 మాసాల కాలంలో మరి అభివృద్ధి బ్రహ్మాండంగా అనుభవించినటువంటి తెలంగాణను మళ్లీ ఆగం చేస్తున్నటువంటి వారి నిర్వాకం ప్రజాక్షేత్రంలో చర్చించబడుతుంది. కాబట్టి దాని నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి.